Hello everyone, welcome back to our SQL full course in Telugu. Today we are learning day 15th class joins day 15 class join introduction. ఇప్పటి వరకు మనం టేబుల్స్ మీద ఇండివిజువల్ ఆపరేషన్స్ చేసాం కదా, బట్ రియల్ వరల్డ్ డేటా ఒక టేబుల్లో ఉండదు, మల్టిపుల్ టేబుల్స్లో ఉంటుందండి. రియల్ వరల్డ్లో చూస్తే మనం డేటా అనేది ఒక టేబుల్లో ఉండదు, టూ ఆర్ మోర్ టేబుల్స్లో ఉంటుంది, అంటే మల్టిపుల్ టేబుల్స్లో ఉంటుంది డేటా. సో దోస్ టేబుల్స్ని కనెక్ట్ చేసి డేటా తీసుకోవడానికి మనం యూజ్ చేస్తుంది జాయిన్స్ అండి. సో వాట్ ఈస్ ద జాయిన్? సింపుల్గా చెప్తానండి. జాయిన్స్ అంటే ఏమిటి అంటే టూ ఆర్ మోర్ టేబుల్స్ని కామన్ కాలమ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా కంబైన్ చేయడాన్ని జాయిన్స్ అంటామండి. ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్లో ఐడి నేము ఉంటాయి కదా, మార్క్స్ టేబుల్స్లో ఐడి మార్క్స్ ఉంటాయి కదా. ఈ రెండు టేబుల్స్లో ఐడి అనేది కామన్ కదా ఈ రెండిట్లోనూ. దాని ద్వారా కనెక్ట్ చేస్తే మనకు కంప్లీట్ డేటా వస్తుందండి. అంటే కంప్లీట్ డేటా రావడానికి అనమాట. అంటే రెండు టేబుల్స్ ఉన్నాయనుకోండి, రెండిట్లో ఒక కామన్ కాలం మనం తీసుకున్నాం అనుకోండి, ఆ కామన్ కాలంని కనెక్ట్ చేసి రెండు టేబుల్స్ని కనెక్ట్ చేసేదాన్ని జాయిన్స్ అంటాం. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్కూల్లో స్టూడెంట్స్ టేబుల్ ఉంది, ఇందులో మీరు కరెక్ట్ ఓకే. ఒక స్కూల్లో స్టూడెంట్స్ టేబుల్ ఉంది, అంటే స్టూడెంట్స్ టేబుల్ ఏముంది, స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. స్టూడెంట్ టేబుల్ ఉంది, ఇక్కడ నుంచి స్టూడెంట్ డీటెయిల్స్ ఉందన్నమాట. స్టూడెంట్స్ టేబుల్ ఉంది, అందులో స్టూడెంట్స్ డీటెయిల్స్ తీసినాము. నెక్స్ట్ ఇంకో టేబుల్ ఉంది, అది ఏమిటంటే మార్క్స్ టేబుల్ ఉందన్నమాట. మార్క్స్ టేబుల్ ఇందులో ఏముంది, మార్క్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవి సెపరేట్గా ఉంటాయండి, బట్ రిపోర్ట్ కార్డ్ జనరేట్ చేయాలంటే రెండింటిని జాయిన్ చేయాలి కదా. అదే కాన్సెప్ట్ ఎస్క్యూఎల్లో జాయిన్ అండి. సో టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయండి. ఎస్క్యూఎల్లో మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్క్యూఎల్లో 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయండి మెయిన్లీ. ఫస్ట్ ఏంటంటే ఇన్నర్ జాయిన్ అండి. ఇన్నర్ జాయిన్. సెకండ్ది సెకండ్ ఏమో లెఫ్ట్ జాయిన్ అండి. థర్డ్ది రైట్ జాయిన్ అండి. ఫోర్త్ ఏమొచ్చి ఫుల్ జాయిన్ అండి. ఈరోజు మనం బేసిక్స్ మాత్రమే చూస్తాము. నెక్స్ట్ క్లాస్లో ఒక ఈ ఒక జాయిన్ టేబుల్గా చూస్తామండి, జాయిన్ డీటెయిల్గా చూస్తాం. అంటే ఇవాళ జస్ట్ మనం బేసిక్స్ చూస్తాము, నెక్స్ట్ నుంచి ఒక్కొక్క జాయిన్ దాని యొక్క డీటెయిల్గా చూస్తామండి. అర్థమైంది కదా. ఇప్పుడు బేసిక్స్ వచ్చేసరికి బేసిక్ సింటాక్స్ ఏమొచ్చి జాయిన్ సింటాక్స్ ఇలా ఉంటుందండి. SQL సెలెక్ట్ కాలమ్స్,
ఫ్రమ్ టేబుల్ 1. Inner join ఇట్లా టేబుల్ 2 అండి. ఇది బేసిక్ సింటాక్స్ మాత్రమే. ఇన్నర్ జాయిన్ టేబుల్ 2 అని రాస్తారు కదా. నెక్స్ట్ ఆన్ టేబుల్ 1 డాట్ ఇక్కడ మనం కాలమ్స్ ఏంటో అది రాస్తాం. ఈక్వల్ టు టేబుల్ 2 డాట్ ఇక్కడ మనం కామన్ కాలం ఏంటో రాస్తాం. ఆన్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది టేబుల్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తుంది. ఆన్ కండిషన్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది టేబుల్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే వై జాయిన్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి. సపోజ్ మీరు ఇంటర్వ్యూలోనే అడగచ్చు, వై జాయిన్ ఈజ్ ఇంపార్టెంట్ అని. జాయిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి కదా, కంప్లీట్ డేటా కావాలంటే జాయిన్ చేయాలండి. ఇంటర్వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దిస్ ఈజ్ మస్ట్ లెర్న్ కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ చాలా మస్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఈ క్లాస్లో మనం జాయిన్ కాన్సెప్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఇన్నర్ జాయిన్ డీప్ డ్రైవ్ చేస్తాం. సో ఇఫ్ you like this video, like, comment and subscribe this channel. See you in the next class అండి. Thank you guys.